మిత్రులారా, వేలాదిగా తెలంగాణ నలుమూలల నుండి లాల్ బహదూర్ స్టేడియానికి విచ్చేసిన మీకందరికీ తెలంగాణలో అతి గొప్ప పండుగ దసరా పండుగ. మిమ్మల్ని అందరినీ చూస్తే దసరా పండుగ 3 రోజుల ముందే ఎల్బీ స్టేడియంకు నడిచి వచ్చినట్టుగా కనిపిస్తుంది. మీ అందరికీ, మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబ సభ్యులకు, వేదిక మీద ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అభిషేక్ మను సింఘ్వి గారు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, విద్యా కమిషన్ చైర్మన్ గారు, ప్రభుత్వ సలహాదారులు, ప్రాణ సమానులైన ఈరోజు ఉద్యోగ బాధ్యతలు తీసుకోబోతున్న మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు. మిత్రులారా, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు కోరి 2 సార్లు కొరివి దయ్యాన్ని మీరు తెచ్చుకున్నారు గతంలో. ఆ కొరివి దయ్యం దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న సమస్యల్ని పరిష్కరించి ఏ నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిందో ఆ తెలంగాణ ఉద్యమమే ఆనాడు ప్రజల భావోద్వేగమై అది తెలంగాణ నిరుద్యోగ యువకులు ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కన్న కలలు నిజం అవుతాయని, నిజం అవ్వాలి. ఎందుకు అని అంటే 60 ఏళ్ళ ఆకాంక్ష నెరవేరింది. ఇక ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ ఖాళీలు భర్తీ అవుతాయని మనం అందరం ఆశించినాం. మీరందరూ అనుకున్నారు. ఎంతోమంది పెద్దలు, విఘ్నులు, కోదండరామ్ గారు లాంటి వాళ్ళు చెప్పినా మీరందరూ వినకుండా కొరివి దయ్యాన్ని కోరి తెచ్చుకొని 2 సార్లు ముఖ్యమంత్రిని చేసిండ్రు. వారు ఏ ఉద్యమ స్ఫూర్తితో ఏ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనో ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు, కాలయాపన చేసిండు. నేను అన్ని శాఖల జోలికి వెళ్ళను, కానీ విద్యాశాఖకు సంబంధించే 2 ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి డిఎస్సి నోటిఫికేషన్ 2017లో ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వెంబడే ఇవ్వాల్సిన నోటిఫికేషన్ 3 ఏళ్ల తర్వాత ఇచ్చిండు. 2017లో ఇచ్చిన నోటిఫికేషన్ నియామకాలు చేపట్టడానికి 2019 సంవత్సరం వచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చిన 2 ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణలో టీచర్ల నియామకాలు జరిగినాయి. కానీ నేను 2023 ఎన్నికల సందర్భంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేద ప్రజలని కలుస్తూ, నిరుద్యోగ యువకులను ఓదారుస్తూ, విద్యార్థి ఉద్యమాలు నిర్వహించిన వాళ్ళను, వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుంటున్నప్పుడు ఒకే ఒక్క మాట నేను చెప్పిన, అయ్యా 10 ఏళ్ళు ఓపిక పట్టిండ్రు, 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు, అయినా మీ నిరుద్యోగ సమస్యను తీర్చలేదు, మీకు ఉద్యోగాలు రాలేదు. కాబట్టి ఈసారి నా మాట వినండి, ఇందిరమ్మ రాజ్యం దండి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఏ నినాదమైతే కాంగ్రెస్ తీసుకున్నదో మీరందరూ ఆ దారిలో నడిచి, ఆ రోజు నేను ఒక మాట చెప్పిన, మీకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఉద్యోగాలు ఊడాలి అని చెప్పిన.